మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండార్లుగా దీవించునుగాక. ఆమె నీ కోరిక సఫలపరిచి అనేటటువంటి మాట ఈ ఉదయకాల సమయం నేను జ్ఞాపకం చేస్తాను. నీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేర్చబడునుగాక, మీ ఆశ తీరునుగాక, తద్వారా మీరు దేవుణ్ణి ఘనపరచుదురుగాక, సాక్షులుగా నిలబడుదురుగాక. ఆమె రండి కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము గడిచినటువంటి కొన్ని వారాల నుంచి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము యుద్ధ రంగంలో సర్వాంగ కవచం గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. గడిచిన వారం ఆ యొక్క సర్వాంగ కవచములో ఉన్నటువంటి మొదటి అంశాన్ని, మొదటి కవచాన్ని మనం అధ్యయనం చేసినాం, నేర్చుకున్నాం, ధ్యానం చేసాం కదా. చెప్తారా? మొదటిది ఏంటి చెప్పండి? సత్యం అనేటటువంటి దట్టి అది మనము కట్టుకొని ఉండాలి. దేనికి సత్యం అనేటటువంటి దట్టి కట్టుకోవాలి? నడుముకు సత్యం అనేటటువంటి దట్టి కట్టుకోవాలి. నడుము అనగా ఏంటిది? మన మనస్సు అని మనం నేర్చుకున్నాం. ఈరోజు మరి ఒక విషయాన్ని మనము నేర్చుకుందాం. రెండవది ఏమని చెప్తున్నాడనంటే అదే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని అని అంటాడు. మొదటిది సత్యము అనేటటువంటి దట్టి అయితే, రెండవది నీతి అనేటటువంటి మైమరువు. మొదటిది సత్యము అయితే, రెండవది నీతి. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అని అంటారు. దీన్ని ఆదిమ భాషలో చూసినట్లయితే థొరాక్స్ అని అంటారు. ఏమంటారు? థొరాక్స్ అని అంటారు. ద అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ సోల్. మన యొక్క ప్రాణమును, జీవమును కాపాడేటటువంటి రక్షణ కవచం ఇది. ద అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ సోల్. థొరాక్స్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి అనేటటువంటి మైమరువు. నీతి అనేటటువంటి మైమరువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సర్వాంగ కవచం అనేటటువంటిది ప్రతి క్రైస్తవునికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంతేకాదు 24/7 24 గంటలు 365 రోజులు మన జీవితకాలం అంతా ప్రతి క్షణము ప్రతి నిమిషము ఇది ధరించుకొని ఉండాలి. మనము వస్త్రాలను ధరించుకుంటాం, పగలంతా ఒకలాంటి వస్త్రాలను ధరించుకుంటాం, రాత్రి అవగానే అవి తీసేసి నైట్ షూట్స్, నైట్ డ్రెస్సులు వేసుకుంటాం కదా. కానీ ఈ సర్వాంగ కవచం అలా కాదు. పగలంతా వేసుకుంటాను, రాత్రి నేను తీసేసి రిలీఫ్ అయిపోతాను, మంచి నైట్ డ్రెస్ వేసుకుంటాను అంటే కుదరదు. 24 గంటలు 365 రోజులు కదా, ప్రతి క్షణము ధరించుకొని ఉండాల్సినటువంటి ఆ సర్వాంగ కవచం ఇది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంతేకాదు సర్వాంగ కవచములో చెప్పబడినటువంటి ఈ యొక్క లిస్ట్, ఈ యొక్క ఆర్డర్ అనేటువంటిది, మొదట ఏం ధరించుకోవాలి, దాని తర్వాత ఏం ధరించుకోవాలి, దాని తర్వాత ఇలాగా ఉన్నటువంటి ఈ ఆర్డర్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మొదటిగా సత్యం అనేటటువంటి దట్టి కట్టుకోమని అన్నాడు. సత్యం అనేటటువంటి దట్టి నడుముకు, మనస్సు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనస్సును మొదటిగా మనస్సులో సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆర్డర్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకుంటున్నామనంటే నీతి అనేటటువంటి మైమరువు. ఈ యొక్క నీతి అనేటటువంటి మైమరువు, ఈ యొక్క బ్రెస్ట్ ప్లేట్ ఎక్కడ ధరిస్తామనంటే ఈ యొక్క మెడభాగం నుండి నడుము భాగం వరకు ఉంటుంది కదా. ఈ కవచం మెడభాగం నుండి నడుము భాగం వరకు ఉంటుంది. ఈ యొక్క కవచం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ కవచం ఏం చేస్తుంది అనంటే, బాహ్యంగా మనం చూసినట్లయితే మన యొక్క గుండెను, ఊపిరితిత్తులను, కాలేయాన్ని, ఈ యొక్క రిబ్స్ని, ఇదంతటినీ కూడా కవర్ చేస్తుంది, కాపాడుతుంది. శత్రువు ఏదైనా బాణం విసిరితే
అది మన గుండెకు, ఊపిరితిత్తులకు, కాలేయానికి, రిబ్స్లో గుచ్చుకోకుండా ఈ బ్రెస్ట్ ప్లేట్ అనేది, ఈ కవచం అనేది కాపాడుతుంది మనల్ని కదా. గొలియాతు ఉన్నటువంటి కవచం చాలా హెవీ, చాలా బరువైనటువంటిది. తన కవచం గురించి లేఖనాలలో మనం చూస్తాం. అదేవిధంగా ప్రతి సైనికునికి ఉండాల్సినటువంటి తప్పనిసరి ఎక్విప్మెంట్ ఇది. ఈ కవచం లేకపోతే, ఈ కవచం లేకుండా మనం గనక యుద్ధానికి వెళ్ళినట్లయితే, శత్రువు ఏదైనా బాణం చూసి విసిరాడని అనుకోండి, అది చాలా ప్రమాదకరంగా మన గుండెల్లో, ఊపిరితిత్తుల, కాలేయంలో ఎక్కడ గుచ్చుకున్నా కూడా మనకు ప్రాణానికి ప్రమాదకరమైనటువంటిదే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దీన్నే మనము ఆత్మీయకంగా మనము చూసినట్లయితే ఈ యొక్క బ్రెస్ట్ ప్లేట్ మనకు దేన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని అంటే మన హృదయాన్ని కాపాడుతుంది. దేన్ని కాపాడుతుంది? మన హృదయాన్ని కాపాడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము తప్పక ధరించుకొని ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఇది గనక మనము ధరించుకొని లేకపోయినట్లయితే అపవాది వాడు వేసే ఆ బాణములకు, అగ్ని బాణములకు మన హృదయం పాడైపోతుంది, మన హృదయం స్మాష్ అయిపోతుంది. కాబట్టి చాలా తప్పనిసరిగా ఇంపార్టెంట్ అంటాం కదా, ఇంపార్టెంట్గా ఉండాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇది. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతులుగా మనల్ని ముద్ర వేస్తాడు. మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడతాం? ఎలా తీర్చబడతాం? నీతిమంతులుగా ఎప్పుడు తీర్చబడతాం? దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం? ఎలా నీతిమంతులుగా తీర్చబడతాం అనంటే, పాత నిబంధనలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుందని అంటాడు. అదేవిధంగా క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడతాం. ఎలాంటి విశ్వాసము? ఏ విశ్వాసము అనంటే, క్రీస్తునందు మనము ఏ విశ్వాసం అయితే ఉంచుతామో అప్పుడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతులు అనేటటువంటి ముద్ర మన మీద వేస్తాడు. ఆదాము తన అవిధేయత ద్వారా నీతిని పోగొట్టుకున్నాడు. అయితే మనము మన విధేయత ద్వారా ఆ నీతిని మనము పొందుకోవచ్చు. ఏ విధేయత అనంటే మనము దేవునికి చూపించేటటువంటి విధేయత, మనము క్రీస్తునందుంచవలసినటువంటి విశ్వాసము. ఎప్పుడైతే మనము దేవుని విశ్వసిస్తామో యేసుక్రీస్తు ప్రభువారు మన మీద ఒక ముద్ర వేస్తాడు, వీడు నీతిమంతుడని. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది, వెలుగు ఫలము నీతి అని రాయబడి ఉంది. వెలుగు ఫలం ఏంటిదట? నీతి. వెలుగు అంటే ఏంటిది చెప్పండి? వెలుగు అంటే ఏంటిది? యేసయ్య అన్నాడు కదా, నేనే ఈ లోకమునకు వెలుగును అని అన్నాడు. అంటే వెలుగు అనగా క్రీస్తు. అంటే క్రీస్తు నీలో ఉన్నట్లయితే, ఆ వెలుగు నీలో ఉన్నట్లయితే తద్వారా కలిగేటటువంటి ఫలం ఏమై ఉంటుంది? నీతి అయి ఉంటుంది. అంటే నీవు క్రీస్తును ఎప్పుడైతే అంగీకరిస్తావో, నీవు ఎప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతావో, నీవు క్రీస్తుని నీ హృదయంలోనికి ఎప్పుడైతే ఆహ్వానిస్తావో అప్పుడు నీతి అనేది కలుగుతుంది. ఈ నీతి ఆయనలో ఉన్నది కాబట్టి మనలో కూడా ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంది. ఎప్పుడు? ఆయన మనలో ఉన్నప్పుడు. ఆయనలో నీతి ఉన్నదని యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను అని అంటాడు. నీతిని కవచముగా ధరించుకుని. మీరు ఈ సర్వాంగ కవచం యొక్క లిస్ట్ అంతా చూసినట్లయితే అది మన క్రీస్తులో చాలా స్పష్టంగా కనబడుతుంది. సత్యం అనే దట్టి కావచ్చు, ఈ నీతి అనే మైమరువు కావచ్చు, లేకపోతే ఇంకా ఫర్దర్గా మనం నేర్చుకునేటటువంటి ప్రతి ఒక్క ఈ సర్వాంగ కవచము యేసుక్రీస్తు ప్రభువారిలో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆయన సత్యము అయి ఉన్నాడు, ఆయన సత్యాన్ని ధరించుకొని ఉన్నాడు. అలాగే నీతిని కవచముగా ఆయన ధరించుకొని ఉన్నాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మనము
మన హృదయంలో చేర్చుకుంటామో అప్పుడు నీతి అనేది మనకు ఆ ఫలముగా కనబడుతుంది. అబ్రహాము కొరకు దేవుడు అన్నటువంటి మాట ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. ఏమంటాడనంటే, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని. ఎప్పుడైతే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడో, అబ్రహాము దేవుణ్ణి నమ్మడం ద్వారా అది అతనికి ఎలా ఎంచబడ్డదట? నీతిగా ఎంచబడ్డదట. ఈ దినం ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుణ్ణి నమ్మాలి, నిస్సందేహంగా నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏం నమ్మాలి, ఏమని విశ్వసించాలి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకుడని, ఆయన నీ పాపములను నా పాపములను తుడిచివేసి తన రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేసి మనకు నీతి అనే ముద్ర వేస్తాడని నమ్మాలి. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడని నమ్మాలి, మనము విశ్వసించాలి. ఎప్పుడైతే విశ్వసిస్తామో నమ్ముతామో అది మనకు నీతిగా ఎంచబడుతుంది. యేసయ్య మనకు నీతిమంతుడు అని ముద్ర వేస్తాడు. మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు మరణించాడు. ఇది స్పష్టమే కదా, నమ్ముతున్నారు కదా? ఎస్, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు, మన అందరి పాపముల కొరకు సిలువలో మరణించాడు. మీరు చూడండి, సిలువలో మరణించినప్పుడు 2 కార్యాలు అనేటివి స్పష్టం అవుతున్నాయి. సిలువలో ఆయన ఎలా మరణించాడు? సిలువ ఏ ఆకారంలో ఉంటుంది చెప్పండి? ఒక నిలువు కర్ర, ఒకటి అడ్డంగా ఉన్నటువంటి కర్ర, 2 కర్రలు ఉంటాయి కదా సిలువలో. ఈ నిలువు అనేటటువంటి దాన్ని ఆదిమ భాషలో లేకపోతే రోమా వాళ్ళు ఏమంటారనంటే సడాయిల్ అని అంటారు. నిలువుగా ఉన్నటువంటి కర్రను సడాయిల్ అని అంటారు. అడ్డముగా ఉన్నటువంటి దానిని పెటుబులం అని అంటారు. నిలువుగా ఉన్నటువంటి దానిని సడాయిల్, అడ్డంగా ఉన్నటువంటి దాన్ని పెటుబులం అని అంటారు. అయితే ఈ 2 కర్రలు దేనిని సూచిస్తున్నాయి అనంటే, ఈ మొదటిది నిలువుగా ఉన్నటువంటి కర్ర దేన్ని సూచిస్తుంది అనంటే, నీవు దేవునితో సమాధానం పొందావు, నీవు దేవునితో సమాధానం పొందావు అనేటటువంటి దానిని సూచిస్తుంది. దేవునితో సమాధానం పొందటం ద్వారా నీతిమంతుడవని ముద్ర వేశావు, ముద్ర వేయబడింది అని సూచిస్తుంది. దీన్ని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్పాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని అంటాడు. మనము మన క్రియలను లేకపోతే మన యొక్క బ్లడ్ లో ఉన్నటువంటి పాపము, ఆ పాపపు బీజమును బట్టి చూసినట్లయితే మనము దేనికి పాత్రులమై ఉన్నాం? మరణానికి పాత్రులమై ఉన్నాం. ఆదాము అవిధేయత ద్వారా ఆ నీతిని ఏ విధంగా పోడగొట్టుకుని పాపాన్ని తెచ్చుకున్నాడో, ఆ పాపము మనందరి మీద ఏలుతూ వస్తుంది. దేవునితో సమాధానం అనేది లేదు, నీతిమంతులము కాదు. అందుకే ఇంతకుముందు నేను చెప్పాను కదా, లేఖనంలో ఏం రాయబడి ఉంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతాడు. నీతిమంతుడు ఎవడూ లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇది ఆదాము అవిధేయతను బట్టి జరిగినటువంటి కార్యం. అయితే ఎప్పుడైతే క్రీస్తును విశ్వసించి క్రీస్తులోనికి వస్తామో, క్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో, ఆ సిలువను మనము అంగీకరిస్తామో, ఆ సిలువలో ఉన్నటువంటి ఆ కర్ర, నిలువు కర్ర తెలిపేటటువంటి సంకేతం ఏంటిది అనంటే, ఇప్పుడు ఏ శిక్ష విధి నీకు లేదు, నీవు దేవునితో సమాధానపరచబడ్డావు, నీతిమంతుడు అనేటటువంటి ముద్ర వేయబడింది అని చెప్పబడుతుంది. ఆ యొక్క విషయాన్ని తెలియపరుస్తుంది. ఇది పౌలు భక్తుడు స్పష్టం చేస్తే, 2వ దాని గురించి యాకోబు ఈ విధంగా మాట్లాడతాడు. ఈ అడ్డం ఉన్నటువంటి కర్ర దేనిని సూచిస్తుంది, దేన్ని తెలియపరుస్తుంది అని అంటే, దేవునితో సమాధాన పడితే, దేవుని దృష్టిలో నీతిమంతుడవైతే, నీ ఇరుగు పొరుగు వారి దృష్టిలో కూడా నీవు నీతిమంతుడవు అవ్వాలి అనేటటువంటి విషయాన్ని యాకోబు చెప్తాడు. మొదటిగా ఈ నిలువు కర్ర ద్వారా ఉచితముగా నువ్వు విశ్వసించటం ద్వారా నీతిమంతుడవు, దేవునితో సమాధానపరచబడ్డావు అని పౌలు భక్తుడు చెప్తే, యాకోబు ఏమంటాడనంటే, నువ్వు ఉచితముగా దేవుని కృపను పొందావు కదా, ఉచితముగా నీతిమంతుడుగా తీర్చబడ్డావు కదా, ఇప్పుడేం చేయాలి అనంటే, నీ ఇరుగు పొరుగు వారి దృష్టిలో కూడా నువ్వు నీతిమంతుడుగా
తీర్చబడాలి, నీతిమంతుడవు అవ్వాలి. ఎలా అవ్వాలి? నీ క్రియల ద్వారా అవ్వాలి. మొదటిదేమో పౌలు భక్తుడు చెప్పేటటువంటి పౌలు బోధ ద్వారా మనకు అర్థమయ్యేటటువంటిది ఏంటిదనంటే, ఉచితముగా మనము దేవునితో సమాధానపరచబడి నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఇది నీ శక్తి ద్వారా, నా శక్తి ద్వారా మనకు కలిగింది కాదు, ఉచితముగా కలిగింది. ఎప్పుడు? మనము విశ్వసించినప్పుడు కలిగేటటువంటిది. అయితే రెండవదిగా ఈ అడ్డకర్ర దేనిని సూచిస్తుంది అనంటే, ఇప్పుడు నీ క్రియల ద్వారా నీవు నీ ఇరుగు పొరుగు వారి దృష్టిలో కూడా నీతిమంతుడవు అవ్వాలి. దేవుడు నీతిమంతుడు అని నీకు ముద్ర వేశాడు. అయితే నీ క్రియల ద్వారా దాన్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఇది ఈ ఇద్దరి భక్తుల ద్వారా మనకు తెలియపరచబడుతున్నటువంటి విషయం. దేవుడు నిన్ను నీతిమంతుడు అని అన్నాడు. నవ్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. మనము ఉదాహరణకు చూసినట్లయితే, యోబు గురించి మనము ఆలోచన చేసినట్లయితే, యోబు గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటిదనంటే, యోబు నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు. నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. అయితే యోబు తన క్రియల ద్వారా దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ రెండింటి మీద కూడా సాతాను దాడి చేస్తాడు. యోబు మీద ఏ విధంగానైతే దాడి చేశాడో మన మీద కూడా అపవాది దాడి చేస్తాడు. ఎలాగ దాడి చేస్తాడు అనంటే, మొదటిగా మనము దేవునితో సమాధానపరచబడ్డాము అని నమ్ముతున్నాం కదా, దాని విషయంలో ఒక సందేహాన్ని, ఒక డౌట్ని కలగజేస్తాడు. ఏమని? నువ్వు నిజంగా నీతిమంతుడవేనా? దేవుడు నిన్ను నిజంగా నీతిమంతుడని అనగలడా? ఎలా అనగలడు? నువ్వు పాపివి కదా, నువ్వు ఆ రోజు ఆ తప్పు చేయలేదా, నువ్వు ఆ రోజు ఆ పాపం చేయలేదా, నువ్వు ఆ రోజు అలాగా అబద్ధం ఆడలేదా, లేకపోతే నువ్వు ఆ రోజు ఆ ఫలానా పాపం నువ్వు చేయలేదా అనేటటువంటి ఆ సందేహాలను, నువ్వు పాపం చేశావు కనుక నువ్వు నీతిమంతుడుగా తీర్చబడవు, నిన్ను దేవుడు నీతిమంతుడుగా ఎంచడు అనేటటువంటి డౌట్ని, ఆ యొక్క సందేహాన్ని కలగజేస్తాడు. రెండవదిగా నీ క్యారెక్టర్ మీద కూడా వాడు దాడి చేస్తాడు. నీ క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడవుగా తీర్చబడకుండా నీ మీద దాడి చేస్తాడు. అందుకు గాను మనుష్యులను కూడా వాడుకుంటాడు. యోబు విషయంలో మనం చూసినట్లయితే, దేవుని దృష్టిలో అతడు నీతిమంతుడు. అయితే తన క్రియల ద్వారా యోబు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అయితే రెండు రకాలుగా యోబు మీద అపవాది దాడి చేశాడు. దేవుడు అన్నాడు, యోబు ప్రూవ్ చేసుకున్నాడు, సాతాను దాడి చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను అని అంటాడు. నీతిని వస్త్రముగా ధరించుకున్నాడట యోబు. అయితే యోబు జీవితంలో అపవాది దాడి చేసినప్పుడు అక్కడ తన స్నేహితులను వాడుకున్నాడు, తన భార్యను, అంటే మనుష్యులను వాడుకున్నాడు. మన క్యారెక్టర్ మీద కూడా దెబ్బ కొట్టడానికి మనుష్యులను అపవాది వాడుకుంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏం ధరించుకొని ఉండాలి అనంటే, ఈ నీతి అనేటటువంటి మైమరు మనము ధరించుకోవాలి. మన హృదయంలో ఒక నెగిటివ్ థాట్ లేకపోతే ఒక డౌట్ని, ఒక సందేహాన్ని అపవాది కలగజేస్తాడు. అది కలగచేయకుండా వాని అగ్ని బాణములను ఆర్పివేయటానికి, అది మనకు తాకకుండా ఉండటానికి మనం ఏం చేయాలి అనంటే, మన మనస్సుకు నీతి అనేటటువంటి మైమరువును మనం ధరించుకోవాలి. నీతి అనేటటువంటి మైమరువు అనగా ఏంటిది చెప్పండి? నీతి అనే మైమరువు అనగా క్రీస్తు. వెలుగై ఉన్నటువంటి ఆ క్రీస్తును నువ్వు ధరించుకున్నప్పుడు నీకు ఒక మంచి స్ట్రాంగ్ డెసిషన్ వస్తుంది. నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు. నీలో క్రీస్తున్నట్లయితే అపవాది ఎన్నైనా చెప్పని, నువ్వు నీతిమంతుడవు కాదు, నువ్వు ఆ రోజు ఆ పాపం చేశాడు అనేటటువంటి ఎన్ని విషయాలైనా చెప్పనియండి, మనం ధైర్యంగా యేసయ్య మనలో ఉంటే ఏం చెప్పగలుగుతాం చెప్పండి? యేసయ్య నాలో ఉన్నాడు, యేసు రక్తం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, యేసు శిలువ మరణం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, దేవుడు నాకు ముద్ర వేశాడు, దాన్ని చెరిపివేయటానికి ఎవరికి సాధ్యము కాదనేటటువంటి నిశ్చయత మనలో
ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా మన క్రియల ద్వారా కూడా దాన్ని మనము ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకునేటటువంటి పద్ధతిలో కూడా ఆ యొక్క ఆ విధానంలో కూడా అపవాది మన మీద దాడి చేస్తాడు. అందుకు మనుష్యులను కూడా వాడుకుంటాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం మొదటిగానే నేర్చుకున్నాం, మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ఆ శరీరుల వెనుక పనిచేసినటువంటి అపవాదితో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యులను వాడుకొని మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు, మన క్యారెక్టర్ మీద వాడు దాడి చేస్తూ ఉన్నప్పుడు, మనము వారి వెనక పనిచేస్తున్నటువంటి అపవాదితో పోరాడి మనము విజయము పొందాల్సినటువంటి అవసరత ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. చాలాసార్లు మనము ఈ వాక్యాన్ని చదువుకుంటాం కదా. 34వ కీర్తన 19వ వచనంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించినను. ఎస్, నీతి మంతులముగా మనల్ని దేవుడు ముద్ర వేసిన తర్వాత మనకు అనేకమైనటువంటి ఆపదలు కలుగనేరవని మనం చెప్పలేం. అయితే మనల్ని అన్నింటిలో నుండి దేవుడు కాపాడుతాడట. దేవుడు కాపాడుతాడు. ఎప్పుడు ఆ నీతి అనేటటువంటి మైమరువును మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కలిగే ఆపదల నుండి మాత్రమే కాదు, మరణము నుండి కూడా ఈ నీతి మనల్ని కాపాడుతుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును అని. ఎక్కడి నుంచి రక్షిస్తుందట? మరణము నుండి కూడా రక్షిస్తుంది. నీతి ఆపదల నుండి మాత్రమే కాదు, మరణము నుండి కూడా రక్షిస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ఆ యొక్క బ్రెస్ట్ ప్లేట్ లేకుండా, మైమరు ఆ కవచము లేకుండా ఎవరైనా యుద్ధానికి వెళ్తే సడన్గా వేసినటువంటి ఆ బాణానికి గురి ఆ యొక్క బాణము మనకు గుచ్చుకొని చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఈ నీతి అనేటటువంటి మైమరువు లేకపోతే అపవాది వేసేటటువంటి ఆ అగ్ని బాణాలకు మనము గురి అయి చచ్చిపోతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీతి ఎక్కడి నుంచి రక్షిస్తుందట? మరణము నుండి రక్షిస్తుందట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యోబు కదా తన నీతిని కాపాడుకున్నట్లుగా, యోబు తన క్రియల ద్వారా నీతిని ప్రూవ్ చేసుకున్నట్లుగా మనము నీతిని ధరించుకొని మన క్రియల ద్వారా అది ప్రూవ్ చేసుకోవాలి. ఈ సందర్భంలో మరొక వ్యక్తిని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా ఈయన నీతిమంతుడు అని ఎవరి గురించి చెప్పబడ్డది చెప్పండి, చెప్పగలుగుతారా? నోవాహు గురించి చెప్పబడ్డది. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిలో అందరిలోకెల్లా నీవు ఒక్కడవు మాత్రమే నీతిమంతుడవుగా కనబడ్డావు గనుక నీవు నీ కుటుంబము రక్షింపబడటానికి ఒక ఓడను కట్టుకోమని అన్నాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నీతి మనల్ని ఏం చేస్తుందనంటే, ఆపదలు కలిగితే వాటిలో నుండి మనల్ని తప్పిస్తుంది, కాపాడుతుంది, విడిపిస్తుంది. అంతేకాదు మరణము నుండి కూడా మనల్ని కాపాడుతుంది. ఆ జల ప్రళయములో నోవాహు తన కుటుంబము చచ్చిపోకుండా కాపాడింది ఏంటిది? తను కలిగి ఉన్నటువంటి నీతి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు కూడా నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మరణం నుండి తప్పించబడటానికి అపవాదితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వాని యొక్క బాణానికి తగిలి మనము చచ్చిపోకుండా కాపాడబడటానికి, నిలబడటానికి, మనము జీవంలోనికి దాటించబడటానికి, వాని ఎదిరించి మనము గెలవటానికి నీతి అనే మైమరువు మనకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఎక్విప్మెంట్గా ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం, దీంట్లో ఏ సందేహం లేదు. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అయితే మన క్రియల ద్వారా కూడా దాన్ని మనము ప్రూవ్ చేసుకోవాలి. ఎన్ని ఆటంకాలు రాని, అపవాది ఎన్ని చెప్పనియండి, ఎన్ని అడ్డుబండలు రానియండి, మనము నీతిని విడిచిపెట్టద్దు. యోబు అంటాడు కదా, నేను నీతిని విడిచిపెట్టనని అన్నాడు. భార్య వచ్చి ఎగతాళి చేసింది, ఫ్రెండ్స్ వచ్చి బాధించారు, నానా మాటలు అన్నారు, ఎగతాళి చేశారు, అయినా కూడా నీతిని విడిచిపెట్టని యోబులాగా మనము కూడా ఆ నీతిని కలిగి ఉన్నట్లయితే ఆ నీతి మనల్ని మరణము నుండి తప్పిస్తుంది, కాపాడుతుంది, అపవాది నుండి కాపాడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ నీతిని మనము కలిగి ఉందుముగాక. ఆ మరణము నుండి, అపవాది నుంచి కాపాడబడుదుముగాక. ఆమెను అందరము కూడా ఆ నీతి అనే ఆ యొక్క కవచాన్ని, నీతి అనే మైమరువుని మనము ధరించుకొని అపవాది ఎదుట ఆ యుద్ధంలో నిలబడుదుముగాక. దేవుడు వాని అగ్ని బాణములు మనకు తాకకుండా మనల్ని కాపాడి మరణము నుండి, ఆపదల్లో నుండి తప్పించి ఆ నిత్య జీవానికి మనల్ని నడిపించునుగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. విన్న వాక్యాన్ని బట్టి ఇచ్చిన మాట మనము ప్రార్థన చేసుకుందాం.